ఫోటో అదే అట్లా వీడియో. ఇప్పుడు జియో బోర్డులో మనం జియో బోర్డు. సో జియో బోర్డు వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో చూడండి. జియో బోర్డులో మనం ఏం చూసాము? ఇప్పుడు ట్రయాంగిల్ చూసాము, స్క్వేర్ చూసాము, తర్వాత క్వాడ్రిలేటరల్, తర్వాత పెంటగాన్ చూసాం. సో ఈ విధంగా మనం ఏ షేప్ అయినా కూడా చాలా సులభంగా జియో బోర్డులో రబ్బర్ బ్యాండ్ ఉపయోగించి చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ సైడ్ ఏముంది? సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో మనం రేడియస్ చూడాలంటే ఈ సెంటర్ నుంచి ఎడ్జ్ వరకు ఉండే దూరాన్ని రేడియస్గా తీసుకోవచ్చు. సో సర్కిల్లో మొత్తము ఇదొక పార్ట్. ఎంత పొడవు ఉంటుంది? 360 degrees ఉంటుంది. సో ఇది 1/4 ఆఫ్ సర్కిల్. యాంగిల్ ఎంత ఉంటుంది? ఇది 90 degrees. అదేవిధంగా ఇది 90 degrees. ఇంకొక సర్కిల్ లేదా దీన్ని మొత్తాన్ని కలిపితే ఏమనొచ్చు? హాఫ్ సర్కిల్ అనొచ్చు. హాఫ్ సర్కిల్ వచ్చేంత 180 degrees. కాబట్టి మీకు జియో బోర్డ్ అనేటటువంటిది మనకు ఈ జామెట్రీకి బాగా ఎఫెక్టివ్గా అనిపిస్తుందా లేదా? సులభంగా ఉందా లేదా? కాబట్టి మనం ఇలాంటివన్నీ కూడా ఈ జియో బోర్డు ఉపయోగించి మనం చేసుకున్నట్లయితే మనకు సులభంగా అర్థమవుతుంది. మీకు ఏది కావాలన్నా, ఏ షేప్ కావాలన్నా కూడా ఈ జియో బోర్డ్ ద్వారా సులభంగా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇది ట్రయాంగిల్ చూపించాం. సో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉన్నాయి. సో ఈ మూడింటిని ఏమంటాం మనం? ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పేసి. టోటల్ యాంగిల్ ఈస్ టోటల్ ఇంటీరియర్ యాంగిల్ ఈస్ 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఇజ్ ఈక్వల్స్ టు 180. లేదంటే త్రిభుజంలో ఉన్నటువంటి 3 అంతర్కోణాల మొత్తము 180 degrees. చూడు ఇక్కడ ఈ హోల్ అందరికి అర్థమైంది కదా? నెక్స్ట్ ఇది 1/2. 1/2 అంటే రెండు పార్ట్స్. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. ఈ మొత్తం సర్కిల్లో 360 degrees ఉంటుంది. ఈ హాఫ్ లో ఎంత ఉంది? 180. ఈ హాఫ్ లో ఎంత ఉంది? 180. తర్వాత ఈ హోల్ నేను చేశారు 3 parts చేశారు. ఒక్కొక్క పార్ట్ ఎంత? 1/3. 1/3లో యాంగిల్ ఎంత ఉంది? 120 degrees. ఇక్కడ చూడండి ఎన్ని భాగాలు చేశారు ఈ హోల్. ఒక్కొక్క పార్ట్కి ఎంత ఉంది యాంగిల్? ఇక్కడ ఎంత ఉంది? ఈ హోల్ ఆబ్జెక్ట్ ఎన్ని పార్ట్లు చేశారు? 5 parts. ఒక్కొక్క పార్ట్ ఏమని చెప్తున్నాము? 1/5. 1/5 72 degrees. ఇక్కడ చూడండి 6 భాగాలు చేశారు. ఈచ్ వచ్చేంత 60 degrees. 7 భాగాలు. 1/7. 7 భాగాలు చేస్తారు. 1/7. 51.42 degrees. అంటే 360/7. 360/7. ఏది కలిపేది? ఒక్కొక్క యాంగిల్ 1/7 కదా ఇది. ఇవన్నీ కూడితే నీకు 360 వస్తుంది. ఒక్కొక్క యాంగిల్ కూడుకుంటూ రావాలి. అంటే ఇది 51.42. 51.42. ఎన్ని భాగాలు చేశారు దీన్ని? 8 parts చేశారు. 8 parts. 45 degrees. ఒక్కొక్కటి 45. మొత్తాన్ని కొడితే 360. అంతే కదా?
సార్ ఉడికింది టమాటో రాజా సార్ ఇంతకన్నా చూపిస్తున్నాం సార్